హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జిఎస్ అండ్ జేఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు తెలంగాణ టెట్ మ్యాథమెటిక్స్ పేపర్ 2, ఇది 19th January 2025 వచ్చిన పేపర్ అని కొన్ని క్వశ్చన్స్ మనం సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, రమేష్ మరియు సూర్య కలిసి ఒక వ్యాపారం చేస్తున్నారు. సూర్య ప్రతి నెల వచ్చిన లాభంలో 35% పొందుతాడు. ఒక నిర్దిష్ట నెలలో సూర్యకి 3,318 రూపాయలు లాభం వస్తే ఆ నెలలో వారికి వచ్చిన మొత్తం లాభం ఎంత? ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు. 12,798 రూపీస్, 9,480 రూపీస్, 6,162 రూపీస్, 4,480 రూపీస్. ఇక్కడ ఏమంటున్నారంటే, ఇక్కడ క్వశ్చన్లో ఆయన ప్రాఫిట్లో సూర్య ఏం చేస్తాడు, ప్రాఫిట్లో 35% పొందుతాడు, ఎవ్రీ మంత్ తీసుకుంటాడు. అలా ఎంత తీసుకున్నాడంట 1 monthలో అంటే 3,108. 35%కి ఈజీ క్వశ్చన్ ఇది. 35%కి 3,318 రూపీస్ అయితే 100%కి ఎంత? అంతే, సింపుల్, చాలా సింపుల్. ఇక్కడ 100/35 అవుతుంది ఇంటూ 3,318. ఇక్కడ 7 5s 7 5s 7 7 4s 7 7 4s 28 అండ్ ఇక్కడ మనకి 5 రిమైండర్ 5 1 5 1 7 7s 49, 2 రిమైండర్ 7 4s అండ్ నెక్స్ట్ ఇక్కడ 5 1s 5 2s జీరోస్. ఇక్కడ మనం చూసినట్లయితే మనకి ఏం రిమైనింగ్ వచ్చింది, 20 × 474 వచ్చింది, ఈక్వల్ టు ఇక్కడ మనము ఇది సాల్వ్ చేసినా మనకి టైం వస్తుంది, ఆన్సర్ వస్తుంది ఈజీగానే. బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఎగ్జామ్లో టైం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే 4 2s 8 ఎబో ఇక్కడ ఏమీ లేదు, ఇది ఒకటే ఉంది. సో మనం చేద్దాము, ఇది మల్టిప్లై చేద్దాం. 2 4s 8, 2 7s 14, 2 4s 8 + 1 9. ఇక్కడ 0 ఉంది కాబట్టి 0. సో ఆన్సర్ ఈస్ 9,480 రూపీస్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక కంపెనీ వారు 2024వ సంవత్సరంలో 93,500 రూపీస్ టెలివిజన్ అమ్మారు మరియు గత సంవత్సరం అమ్మకాల కంటే 2025వ సంవత్సరంలో అమ్మకాలను 18% పెంచాలని వారు నిర్ణయించుకున్నారు. అయితే 2025వ సంవత్సరంలో అమ్మాల్సిన మొత్తం టెలివిజన్ల సంఖ్య ఎంత? ఆప్షన్స్ 1,03,30 అండ్ ఇక్కడ టెలివిజన్స్ ఓకే 1,10,000, 1,10,300, 1,10,330. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఒక కంపెనీ వాళ్ళంటే టీవీస్ని అమ్మాలనుకున్నారంట. అవి ఎంత అయింది అంటే అమౌంట్ 93,000 అయింది. అయితే 18% ఇంక్రీజ్ చేయాలనుకున్నారు నెక్స్ట్ ఇయర్. అయితే 18% ఇంక్రీజ్ చేసినాక మొత్తం ఎంత అని అడుగుతున్నారు. ఫస్ట్ మనకి ఇచ్చారు ఎంత, 100%. 100% ఎంత అంటే 93,500 రూపీస్. అయితే ఇక్కడ మనకి 18% ఇంక్రీజ్ చేశారు. యాక్చువల్గా 118% రాసుకొని దీన్ని మల్టిప్లై చేయాలి. అలా కాకుండా నేను ఏం చేస్తున్నా అంటే 18% ఫైండ్ అవుట్ చేసి దీన్ని యాడ్ చేసుకుంటున్నా. అండ్ 118% డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే 18%కి ఎంత అంటే మనం పైన చేసిన లాగానే 18/100 ఇంటూ 993,500. ఇక్కడ 2 zeros కి 2 zeros క్యాన్సిల్ అవుతుంది, ఈక్వల్ టు 18/935 ఇంటూ 18. 18 5s 90, 18 3s 54 + 9 63, 3 రిమైండర్ అండ్ 3 ఇక్కడ రాసుకోవాలి. 18 9s 162 + 6 168. ఇక్కడ మనం ఈ రెండు యాడ్ చేసుకుందాం. మనకి క్వశ్చన్లో ఇచ్చారు 93,500 + 16830 యాడ్ చేసుకుంటే 0 3 5 + 8 13, ఇది 9 + 1 10 అండ్ ఇది 11 అవుతుంది. 11,000 మనకు ఆన్సర్ ఎంత వచ్చింది, 11,330.
ఆప్షన్ 4 11,330 రూపీస్. ఇక్కడ మనం చూసినట్లయితే ఇదంతా సాల్వ్ చేయాల్సినంత అవసరం లేదు. ఇది మనకి సొల్యూషన్ కావాలి కాబట్టి చెప్పాను. క్వశ్చన్ చూడగానే ఆన్సర్ పెట్టొచ్చు. మనకి ఎంత ఇచ్చారు అంటే 93,500 ఇచ్చారు. అయితే ఇందులో మనం యూనిట్ డిజిట్ మెథడ్ ప్రకారం ఇది క్యాన్సిల్, 9 అనేది క్యాన్సిల్ అవుతుంది. 3, 5, 8 ఏదైతే యాడ్ చేసుకుంటే 8 వస్తుందో అదే ఆప్షన్ అవుతుంది. ఇక్కడ మనకి ఒకటి కన్నా ఎక్కువ ఆప్షన్స్ ఇచ్చారనుకో ఇది ఫాలో అవ్వలేం. కానీ ఇక్కడ మనకి ఆన్సర్ ఈజీ చేయడం కోసం ఇది ఇచ్చేశారు. సో ఒకటే ఆప్షన్ ఇచ్చారు. ఆన్సర్ ఈస్ 11,330. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఆన్సర్ ఈస్ 1,10,330. నెక్స్ట్ క్వశ్చన్. ఒక తీగను వృత్తాకార రూపంలో వంచినప్పుడు 2,464 స్క్వేర్ సెంటీమీటర్ వైశాల్యాన్ని ఆవరిస్తుంది. అదే తీగను చతురస్రాకార రూపంలో మార్చినప్పుడు ఏర్పడిన ఆ చతురస్రం యొక్క భుజం పొడవు సెంటీమీటర్లలో. ఆప్షన్స్ 44 సెంటీమీటర్స్, 22 సెంటీమీటర్స్, 28 సెంటీమీటర్స్, 11 సెంటీమీటర్స్. క్వశ్చన్ ఏమి ఇచ్చారు అంటే ఒక వృత్తాకార రూపంలో ఉన్న తీగ ఇచ్చారు, అంటే సర్క్యులర్లో ఉన్నటువంటి ఒక తీగ ఇచ్చారంట. దాని యొక్క వైశాల్యం అంటే మనకి ఏరియా ఇచ్చారు. ఏరియా ఎంత ఇచ్చారు అంటే ఏరియా ఆఫ్ సర్కిల్ ఎంత ఇచ్చారంటే 2464 స్క్వేర్ సెంటీమీటర్స్ ఇచ్చారు. అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? దీన్ని మనం ఏం చేయాలంట, స్క్వేర్ రూపంలో స్క్వేర్ లాగా దీన్ని తీగని మలచాలి. అట్ ది సేమ్ టైం ఇక్కడ భుజం అడుగుతున్నారు. దీనికి 4A కదా, పెరిమీటర్ 4A అవుతుంది. ఏని ఫైండ్ అవుట్ చేయాలి, మనం భుజాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఎట్లా అంటే మనకి ఇచ్చింది ఏంది, ఏరియా ఇచ్చారు. ఏరియా ఆఫ్ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, మనకి ఫార్ములా πr² ఈజ్ ఈక్వల్ టు π అంటే 22/7 ఇంటూ r² ఈజ్ ఈక్వల్ టు 2464. సో 22/7 ఇంటూ r² ఈజ్ ఈక్వల్ టు 2464. ఇది 11తో క్యాన్సిల్ చేసుకుందాం. 11 2s 2 6, 11 2s 24, 22 అండ్ 4 4s. ఓకే, నెక్స్ట్ 2తో క్యాన్సిల్ చేసుకుందాం. 2 1s 2 1s 2 2s. r² ఈజ్ ఈక్వల్ టు 112 ఇంటూ 7 ఈజ్ ఈక్వల్ టు 112 మనం ఎట్లా రాసుకోవచ్చు, 16 ఇంటూ 7 ఇంటూ 7 లాగా రాసుకోవచ్చు. r² ఈజ్ ఈక్వల్ టు 16. సిక్స్టీన్ ఇంటూ 7 ఇంటూ 7, 16 4 ఇంటూ 4 ఇంటూ 7 ఇంటూ 7. ఇక్కడ r ఏమవుతుందంటే అండర్ రూట్ అవుతుంది, అంటే 2 ఉన్న చోట ఒకటే తీసుకోవాలి. సో 4 ఇంటూ ఇక్కడ 4లు 2 ఉన్నాయి కాబట్టి 1, 7లు 2 ఉన్నాయి కాబట్టి 1, 4 ఇంటూ 7 ఈజ్ ఈక్వల్ టు 28. మనకి దీంతో మనకి r ఫైండ్ అవుట్ చేయమనలేదు, మనం చతురస్రం యొక్క భుజం అడుగుతున్నారు. సో మనకి సర్కంఫరెన్స్ ఆఫ్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 2πr ఈజ్ ఈక్వల్ టు మనకి ఏరియా పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 22/7 ఇంటూ r ఎంత వచ్చింది 28 ఈజ్ ఈక్వల్ టు 4A. ఇక్కడ 7 1s 7 4s 4 గెట్ క్యాన్సిల్ అవుతుంది. A ఈక్వల్ టు 44 సెంటీమీటర్స్. సో ఆన్సర్ ఆప్షన్ 1 44 సెంటీమీటర్స్. మనకి ఆన్సర్ ఎంత వచ్చింది 44 సెంటీమీటర్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.